పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. సలోం. ప్రియ సహోదరులారా, వాక్యాన్ని వింటున్న మీ అందరినీ దేవాది దేవుడు దీవించును గాక. అదేవిధంగా ఈ వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేస్తున్న మిమ్మల్ని సర్వాధికారి తండ్రి తన కృప చేత నింపును గాక. మరి అదేవిధంగా ఇంతవరకు మా జీసస్ బ్లెస్సింగ్ అని ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన ప్రభు నామాలు మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు వాక్య సందేశంలోకి వెళదాము. దేవుని యొక్క ప్రేమ, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రేమ అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ఈరోజు పాఠము రూపంలో. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధి కలిగిన దేవా, నీకు వందమునైనా, సర్వాధికారి నీకే స్తుతులు. ఈ సమయంలో నా తండ్రి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు నీకు వందనములు. అయ్యా, మాట్లాడేది నేనైనప్పటికీ మాట్లాడించేది నీవు గనుక ఇదిగో నీ వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది తండ్రి. నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారే కానీ మాట్లాడేవారు మీరు కాదంటున్నాం కనుక తండ్రి నీ ఆత్మ నాకు దయచేసి బోధిస్తున్న ఈ బోధ అంతా కూడా అయ్యా నీవే మాకు నేర్పించి నీ వాక్యాన్ని నా ప్రభా వినుటకును అలాగే చెప్పుటకును నీ సహాయం ఆత్మ సహాయం చేయమని క్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఇక ఈరోజు వాక్యము దేవుని యొక్క ప్రేమ అన్న అంశం మీద మనం చూసినట్లయితే, మొదటిగా ఈ ప్రపంచాన్ని దేవుడు దేనితో సృష్టించాడు అంటే అందరికీ తెలిసింది ఒకటే మాట, అందులో పలుకుతున్నది కూడా ఒకటే మాట, తన నోటి మాట ద్వారా. మంచిది, ఎందుకంటే ఆది కాండంలోంచి ప్రకటన గ్రంథం వరకు చూసినా ఈ 66 పుస్తకాల్లో ఎక్కడ చూసినా దేవుని యొక్క ప్రేమ అమితంగా మనకు కనిపిస్తుంది. అయితే తన నోటి ఆజ్ఞ కూడా మనకి కనిపిస్తుంది. కానీ దేవుడు దేనితో ఈ యొక్క సృష్టిని సృష్టించాడు, లేక మనుషులను చేశాడు, లేక మనల్ని కాపాడుతున్నాడంటే కేవలం ఆయన ఉచితమైన కృప లేక ప్రేమ. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ప్రేమ ప్రకృతి మీద చూపించాడు, జీవరాశుల మీద చూపించాడు, అలాగే మనుషులైన మన మీద కూడా చూపిస్తూనే ఉన్నాడు. కానీ మనమే అవివేకులై, దేవుడికి మహిమ కలుగును గాక, అవివేకులమై మనము ఆయన ప్రేమను గుర్తించలేని గుడ్డివారం అయిపోతున్నాం ఈరోజు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమను గుర్తించలేని గుడ్డివారుగా జీవిస్తూ, అవివేకులుగా జీవిస్తూ మనము విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయాం ప్రియ సహోదరులారా. కానీ వాక్యంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా ఈ 66 పుస్తకాల్లో ఎక్కడ చూసినా ప్రవక్తలు కానీ, సేవకులు కానీ, యాజకులు కానీ, కాపరులు కానీ, భక్తులు కానీ ఎవరిలో నోటిలోంచి వచ్చినా, ఎవరు చూపించినా దేవుని యొక్క ప్రేమే. దేవుడికి మహిమ కలుగును గాక. నాటి నుంచి నేటి వరకు ఆయన నోటి మాటతో ప్రకృతిని, జీవరాశి జలాలను సృష్టించాడు, మంచిది. కానీ ఇది ఎందుకు ఇవన్నీ చేశాడు అంటే కేవలము ఆయన ప్రేమ చేతనే చేశాడు. ఇవన్నీ ఇష్టంగా చేశాడు. దేవుడికి మహిమ కలుగుగా. కానీ మనం గుడ్డివారం అయిపోయి, చెవిటివారం అయిపోయి ఆయన ప్రేమను గుర్తించలేక అవివేకులుగా జీవిస్తున్నామండి ఈరోజు. మానవుడు మీరు నేను కాదు, మానవుడు, ప్రతి మానవుడు కూడా అలాగే జీవిస్తున్నాడు. అయినప్పటికీ ఆయన కృప, ఆయన ప్రేమ మనల్ని
విడిచి వెళ్ళిపోకుండా ఆయనే కాపుదల వేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ అజ్ఞానులుగా అని ఎందుకు అంటున్నామంటే, మనిషి చాలా స్వార్థపరుడండి. చాలా స్వార్థపరుడు. నిజంగా ప్రకృతిలో ఉన్న ఏ జీవరాశులు కానీ దేనికి కూడా స్వార్థం లేదు, కానీ ఒక మనిషిలోనే చెప్పజాలనంత స్వార్థం కనిపిస్తుంది. అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. కారణం ఏమిటంటే తను ఇష్టంగా మనల్ని చేసుకున్నాడు. కానీ మనము ఆయనకి కష్టంగా జీవిస్తున్నాం, ఈరోజు వ్యతిరేకంగా జీవిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. తన చేతిలో మనల్ని చిక్కుకున్నాడు, తన చేతితో మనం చేశాడు, తన చేతిలో మనం చిక్కుకున్నాడు. తన చేతిలో ఉన్న ఆశీర్వాదం, దీవెన, ఆరోగ్యము, ఆయుష్కాలము సమస్తం కూడా మనకి ఇస్తున్నాడు. అయినా మనము మూర్ఖుల వలె ఉంటున్నాము. కానీ ప్రియ సహోదరులారా, జీవరాశులు అలాగ లేవు. జీవరాశి నాటి నుంచి నీటి వరకు మీరు గమనించండి. ఉదయాన్నే లేచి కొన్ని పక్షులు కానీ లేకుంటే పశువులు కానీ అవి మొట్టమొదటిసారిగా మనకు అర్థం కాదు ఆ భాష కదా. మన భాష వాటికి అర్థం అవుతుంది, కానీ వాటి భాష మనకు అర్థం కాదు. చాలామంది అనుకుంటారు మన భాష వాటికి ఎలాగ అర్థం అవుతుందండి, మీరు మూర్ఖులాగా మాట్లాడుతారు అన్నవో లేకపోలేదు. శబాష్, అలాగ అనుకోవడం తప్పులేదు. ఎలాగ అర్థం అవుతుందో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మన ఇంటి ముందు ఒక కుక్క వచ్చింది అనుకోండి, ఒక కర్ర పట్టుకొని దాన్ని చీ చీ అని కొట్టామనుకో, వాటికి అర్థమవుతుందండి. వీళ్ళు నేను ఆ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు కనుకనే నన్ను కొట్టడానికి ఒక కర్ర పట్టుకొని నన్ను వెళ్ళిపోమంటున్నారు కదా అని వెళ్ళిపోతుంది. అవునా కదా? అలాగే ఒక గేదె కానీ, ఒక ఆవు కానీ, ఏంటి ఇలాంటి ఒక మేక కానీ మన ఇంటి మీదకి వచ్చినప్పుడు అదే ప్రక్రియ మనం చేస్తే వాటికి అర్థమవుతుంది. ఈ మనుషులకు నేను రావడం ఇష్టం లేదు కనుక నన్ను వెళ్ళిపోమంటున్నారని వెంటనే ఆ స్థానం నుంచి వెళ్ళిపోతుంది. కానీ వాటి భాష మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. అలాగే ఒక పిల్లి కానీ, ఒక కుక్క కానీ, ఏదైనా సరే మనం ఏం చేస్తున్నామో అవన్నీ కూడా వాటికి అర్థమవుతాయి. అలాగే నీటిలో ఉంటున్న చేపలు చూస్తారు కదా, చేపలు చూస్తారు కదండి. ఒక నదిలోనో లేదంటే సందులోనో లేదంటే ఒక కాలువలోనో ఒక చెరువులోనో చేపలు పట్టుకోవడానికి మీకు చేయి పెట్టండి, వెంటనే వాటికి అర్థమైపోద్ది. ఈ మనుషుడు నన్ను పట్టుకుంటున్నాడు కనుక ఎలాగైనా తప్పించుకోవాలి అని మన చేతిలో నుంచి తప్పించుకొని వెళ్ళిపోద్ది. టోటల్గా చూస్తే మానవుని యొక్క భాష ప్రతి జీవరాశులకు అర్థమవుతుంది, కానీ వాటి భాష మనకు అర్థం కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ అవి ఉదయాన్నే లేచి వాటి భాషల్లో పరమతండ్రిని స్తుతిస్తూ ఉంటాయి, అడుగుతూ ఉంటాయి, బతిమలాడుతూ ఉంటాయి. ఏమని తెలుసా? తండ్రి, ఇదిగో ఈరోజు నాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఆహారం దొరకాలి, నా కడుపు నిండాలి, నా పిల్లల కడుపు నిండాలి అని కోరుకుంటుందంటండి. ఒక కోడి కానీ ఏదైనా సరే జీవరాశులు వాటి భాషలో దేవుని స్తుతిస్తూ ఉంటాయి, అడుగుతూ ఉంటాయి. కానీ అది మనకు అర్థం కాక వెర్రివాళ్ళవై అయిపోతుంది. అందుకే ప్రభు అంటాడు, ఓ మానవుడా, ఈ లోక జ్ఞానం నా దృష్టికి వెర్రితనంతో సమానం అన్నాడు. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని ఏదో చెప్పుకుంటాం కదా మనం సహజంగా. కానీ దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, కానీ నీవే దేవుని ప్రేమించలేకపోతున్నావు. దేవుడు సమస్తం మనకు అనుగ్రహిస్తున్నాడు, కానీ మనమే సరిగ్గా పొందుకోలేక, ఆ మార్గంలో నడవలేక ఏమిటి మనం ఏం చేస్తుంటే అవివేకులు అయిపోతాయి. అంతటితోనే కాదండి,
ఈ పక్షులు కానీ జంతువులు కానీ ఏదైనా సరే మళ్ళా తిరిగి సాయంకాల సమయంలో అవి కోతలు వేస్తూ ఎగురుతూ ఉంటాయి. దానికి అర్థం ఏంటో తెలుసా? తండ్రి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఏ వేటగాడి చేతిలో పడకుండా మాకు ఆహారం ఇచ్చావయ్యా. ఇదిగో మా గూళ్ళకి మేము వెళ్తున్నాం కనుక ఆ గూటిలో మేము ప్రశాంతంగా ఉండడానికి నీ కాపుదలు ఇవ్వమని పరమ తండ్రి కోరుకుంటాయంటండి వాటి భాషల్లో. కానీ అంత జ్ఞానం ఏది మానవునికి? అంత ప్రేమ ఏది మానవునికి? చెప్పండి, మీరు చెప్పండి. అంత ప్రేమ కనిపిస్తుందా ఈరోజు మానవులను? ప్రేమకు బదులు పగ, కసి, కారుణ్యం ఇవే కనిపిస్తున్నాయి. అయినా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఎందుకంటే జీవరాశి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. మత్తయి 6వ అధ్యాయము 31, 32, 33 ఆ వాక్యాలు చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట, పిచ్చుకలను చూడము, పక్షులను చూడము, అవి కోత కోయవు, విత్తవు, కొట్లలో దాచుకోవు, అయినా వాటిని పోషిస్తున్న పరమ తండ్రి మిమ్మల్ని పోషించడా? కనుక మీరు వాటికంటే శ్రేష్ఠుడు అంటాడు. పిచ్చుకల కంటే, ఎగిరే పక్షుల కంటే శ్రేష్ఠుడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరిని? మనుషులు. నేనంటాను మనము కాదండి శ్రేష్ఠులవి. అవే నోటి మాట రాని మూగజీవులే శ్రేష్టమైనవి. కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే తన పరిశుద్ధ నామంతో మనల్ని, మన పాపాలన్నీ కడిగివేసి మనల్ని పవిత్రులుగా చేసి మీరే నాయన, మీరు శ్రేష్ఠుడు, మీరే అని మనల్ని అంటుంటే మనకు అది అర్థం కాక అవివేకంతో, కక్షతో మనం ఆయన ప్రేమకు దూరంగా వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఎలా కాపాడుతుందో తెలుసా? మన కన్నులు ఎలాగైతే, మన కన్ను రెప్పలు మనల్ని ఎలా కాపాడుతాయో, ఏదైనా ధూళి కానీ మరొకటి కానీ మన కంటిలో పడకుండా ఈ కళ్ళు రెప్ప ఎలాగైతే కాపాడుతుందో అదేవిధంగా తండ్రి అనుక్షణం కూడా మనల్ని కాపాడుతున్నారు. కానీ మనం తెలుసుకోలేని అవివేకం అయిపోతున్నాం. కానీ ప్రభు అంటాడు, కాబట్టి మీరు వాటికంటే శ్రేష్ఠుడు కదా అన్నాడు. నేనంటాను మనం కాదండి శ్రేష్టమైనవి, శ్రేష్ఠ గలవారు మనం కాదు అవి. ఎందుకంటే ఉదయాన్నే దేవుని స్తుతిస్తాయి, సాయంకాల సమయంలో ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తాయి. స్తుతి వేరు, కృతజ్ఞత వేరు. స్తుతి, ఈరోజు మనం కూడా కూడుకులు పెట్టుకుంటాం కదా, కూడుకులు పెట్టుకుంటాం. పాస్టర్ గారి దగ్గరికి, అయ్యా ఈరోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టాలి. ఏ ప్రార్థన అమ్మా? స్తుతి కూడుకండి. మంచిదే. అక్కడికి వెళ్ళి చెప్పి సాక్షి పెట్టి, దేవుడు మా ఇంట్లో ఈ కార్యం చేశాడు కనుక నేను స్తుతి కూడిక పెట్టుకుంటున్నాను. అది నిజమా? అసలు స్తుతి కూడిక అంటే ఏంటి? కృతజ్ఞత అంటే ఏంటి? అంటే స్తుతి కూడిక అనేది నీకు కార్యం జరగక ముందు పెట్టుకుండేది. కృతజ్ఞత కూడిక కార్యం జరిగాక పెట్టుకునేది. వీటికే అర్థం తెలుసుకోలేని మనిషి ఇంకా పక్షుల యొక్క భాష ఎలాగ అర్థమవుతుంది మనకి? నిజమండి. స్తుతి కూడిక వేరు, కృతజ్ఞత కూడిక వేరు. చాలామంది మొక్కు పెట్టుకుంటారు కదా, మనం కూడా అంతే. ఆలయంలోకి వెళ్ళాక, ప్రభా నాకు ఈ కార్యం చేస్తే నేను ప్రార్థన పెట్టుకుంటాను అంటే ఏంటి? కార్యం చేస్తే ప్రార్థన పెట్టుకుంటాను. దానికి అర్థం ఏంటి? చేయకపోతే లేదు. అదే కదా మీనింగు, అదే కదా అర్థం. ఇంకోటి ఏమైనా ఉందా? అలా కాకుండా కార్యం చేసినా చేయకపోయినా, ప్రభా ఇదిగో నీ నామంలో నీకు స్తుతి కూడిక సమర్పించుకుంటున్నాను కనుక నాకు కార్యం చేస్తావయ్యా అని విశ్వాసంతో చేయండి. ఇలా చేయరు చాలామంది. కానీ దేవుడు ప్రేమ కావాలి. అయినా నిన్ను మనందరం కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఎల్లవేళలా సదాకాలము ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే తన ఇష్టం చేత తన చేతితో
మనల్ని చేసుకున్నాడు కనుక, తన కౌగిట్లో మనల్ని బంధించుకున్నాడు కనుక, ముదిమ వచ్చే వరకు కూడా మనం ఎత్తుకుంటున్నాను వాగ్దానం ఇచ్చాడు కనుక, ఆయన అనుక్షణము కంటికి కనురెప్ప ఎలాగైతే కాపాడుతుందో అదేవిధంగా మనం కాపాడుతూ ఆయన ప్రేమ మన మీద కుమరిస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే, ఏదన్నా అండి ఒక మాట చెప్పుకుంటే, మనిషికి ఏది కూడా ఎక్కువైపోకూడదు. ఏది ఎక్కువైనా చూడండి, కొన్ని చోట్ల మనం చూస్తున్నాం, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా చదివిన వాళ్ళు, స్త్రీలు కానీ పురుషులు కానీ, కొంతకాలానికి వాళ్ళకి ఏమవుతుందంటే మెంటల్ వచ్చేది. మీకు తెలుసో లేదో, అప్పుడప్పుడు చూస్తున్నాండి ఎక్కడైనా బాగా చదివిన వాళ్ళకి బ్రెయిన్ పాడైపోద్దండి. అంటే వాళ్ళకి ఏమైంది, విద్య ఎక్కువైపోయింది, చదువు ఎక్కువైపోయింది. అలాగే తిండి, మనం బ్రతకడానికి ఏ ఆహారం అయితే తింటున్నామో అది ఒక పరిమాణంలో లేదనుకోండి, అది ఆరోగ్యం కంటే అనారోగ్యం తెచ్చేస్తుంది. ఎందుకు, ఎక్కువైపోయింది కనుక. అలాగే డబ్బు, అలాగే హోదా, అలాగే వెండి బంగారం, మేడమిద్దులు, ఏదైనా సరే మనిషికి ఎక్కువైపోతే అది ఏమవుతుందంటే వికటం చెందుతుంది. అంటే విరోధం అయిపోద్ది మనకి. దేని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అగర్ అనే ఒక భక్తుడు సామెతల గ్రంథం 30 అధ్యాయంలో అంటాడైనా, సామెతల గ్రంథం 30 అధ్యాయంలో అంటాడైనా, అగర్ ఏమంటాడంటే, అయ్యా తండ్రి పరిశుద్ధుడా యెహోవా, నాకేదైనా ఇస్తే సమానంగా ఇవ్వు. ఏమన్నానండి, సమానంగా ఇవ్వు. తక్కువ ఇచ్చావనుకో నిన్ను నేను దూషిస్తానేమో, అలాగని ఎక్కువ ఇచ్చావనుకో నిన్ను నేను మర్చిపోతానేమో నాయనా. కనుక నిన్ను ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే నాకు తగుమట్టుకు ఇవ్వు అన్నాడు. ఏదైనా సరే, ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దెలు, ఆహారం, ఆరోగ్యం, ఆయుష్కాలము సమస్తం కూడా సమానంగా దయచేయి. ఇలాగ ఎవరు ప్రార్థన చేస్తారండి ఈ రోజుల్లో? ఉన్నారు ఎవరైనా? ఉన్నారండి? సామెతలు 30 అధ్యాయం ఉంటుంది అన్నమాట. ఉన్నారా? వచ్చేయకూడదు ఇంకా రాణి అంటారు, పెట్టకూడదు ఇంకా పెట్టమని అంటారు, ఇచ్చేయకూడదు ఇంకా ఇవ్వమని అంటారు తప్ప, ప్రభు చాలయ్యా, నీ కృప నాకు చాలు, నీ ప్రేమ చాలు, ఏమి లేనో నన్ను ఈ స్థితిలో ఉంచావు, చాలయ్యా అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాగన్నవాడు చాలా తక్కువ అండి ప్రియ సహోదరులారా. అలాగే దేవుని యొక్క ప్రేమ మనం పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం వినాలి. ఆయన ప్రేమను మనం పొందుకొని మనం ఆనందించాలంటే ఆయనను నిజంగా ప్రేమించేవారుగా ఉండాలి. ఏది కూడా మనిషికి ఎక్కువైపోకూడదు. సమానంగా ఉన్నప్పుడే సరిగ్గా ఉంటారు. ఒక తూనకం ఇష్టం తక్కిలో సమానంగా కావాలని ఏం చేస్తాం, అటు ఇటు కూడా బ్యాలెన్స్గా ఉంటుంది, అప్పుడు సరిగ్గా ఉంటుంది అది. అంతేగాని ఇటు తక్కువైనా అటు ఎక్కువైనా ఏదో పక్క ఉరిగిపోద్ది. మనిషి కూడా అంతే. కానీ దేవుని ప్రేమించేవారు అలాగ అవ్వరండి. దేవుడు ప్రేమించేవారు కూడా అంత ఇదిగా అవ్వరు. నేను లోకం కోసం చెప్పాను కానీ దేవుడి ప్రేమ కోసం చెప్పట్లేదు. ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం తెలుసుకోవడానికి గల కారణము, దానికి తగ్గ ఆధారం ఏమిటంటే ఇదే. దేవుడి యొక్క వాక్యాన్ని ప్రేమించండి, దేవుని యొక్క ప్రార్థనను ప్రేమించండి, దేవుని యొక్క నడవడికలను ప్రేమించండి. అప్పుడు నీవు సంపూర్ణుడుగా అన్నీ సమానంగా పొందుకుంటావు. అప్పుడు దాని మించిన ఆనందం లేదు. అందుకే ఈ జీవరాశులన్నీ కూడా ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాయి. అనగా ప్రభువా, ఇదిగో మేము బయటికి వెళ్తున్నాం కనుక
తిరిగి మమ్మల్ని క్షేమంగా గూటికి చేర్చు, మాకు ఆహారం అందించు. వచ్చాక కృతజ్ఞతలు కూడా చెల్లించుకుంటున్నాయి. ప్రభావ మమ్మల్ని కాసి కాపాడమయ్యా, ఈ దినం మీద మాకు కావలసిన ఆహారం ఇచ్చావు. ఇదిగో మా గూళ్ళకు మేము వెళ్తూ ఉండగా మాకు క్షేమం కలిగించినందుకు వందనాలు అని అవి చెప్పిన ప్రకారంగా మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నాము. ఈరోజు లేదు. ఒక మనిషి పడిపోయినప్పుడు ఆ పడిపోయిన వ్యక్తిని దేవుడు పైకి లేపినప్పుడు కొంతకాలం అయ్యాక వారిలో ఏమొస్తుందో తెలుసా? నిర్లక్ష్యత వచ్చేది. ఆ గేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోద్దండి. మీకు తెలుసో లేదో, నేను చాలా చూస్తుంటాను ఇలాంటివి. చాలామంది సేవకులను చూస్తూ ఉంటాను. ఒక దినాన అంత దూరంగా ఉంటుండగా పలకరించిన వారే దగ్గరికి వెళ్ళామనుకోండి, వారు ఒక పొజిషన్ ఉండేటప్పుడు ఎవరో వస్తారు, ఒక పని మనిషి లేకపోతే ఒక విశ్వాసం వస్తారు. అయ్యగారు లేరంటే కూర్చోండి, వస్తారు. లేకపోతే అయ్యగారు లోపల ఉన్నారు, బయటకు వస్తారు, మిమ్మల్ని వెయిటింగ్లో ఉండమన్నారు. మరి ఆ దినము అంటే నీలో క్రీస్తు ప్రేమ ఎక్కడ ఉంది? క్రీస్తు అన్ని రకాలుగా తగ్గించుకొని నిన్ను ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు. మరి నీకు అందించిన ప్రేమను ఎక్కడ చూపిస్తున్నావు? ఏం లేదు. అందుకే ఈరోజు క్రీస్తు ప్రేమను అందుకునేవారు తక్కువైపోయారు. అహంకారాన్ని పెంచుకొని మూర్ఖులుగా జీవించేవారు ఎక్కువైపోయారు. కానీ ప్రియ సహోదరులారా, నీకోసం మనందరి కోసం కూడా కలవరి కొండ మీదకి ఎక్కి శిలువ మీదకి ఎక్కి ఆయన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేసిన ఇంకా నీలో కఠినత్వమే ఉందా? మూర్ఖత్వమే ఉందా? అహంకారమే ఉందా? ఆలోచించుకో. నిజంగా క్రీస్తు యొక్క ప్రేమను గుర్తించేవారైతే సమస్తాన్ని కూడా వారు ఎదిగే కొలది వారు తగ్గించుకొని ఏం చేస్తారండి? అణిగిమణిగి ఉంటారు. ప్రభువులో అణిగిమణిగి ఉంటారు. అందుకే ఈ మాటల ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, కలవరిలో మనల్ని ప్రేమించిన క్రీస్తు, చివరి వరకు ప్రేమిస్తున్న క్రీస్తు, నీవు కూడా ప్రేమను అనేకుల కొరకు నీ ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా ప్రేమిస్తూ ప్రేమను పంచిపెట్టమని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కవిగిట్లో మనం చేసుకుంటాడు. మనం కలవరి చెందినప్పుడు బాధలు పడుతున్నప్పుడు, కన్నీరు విడుస్తున్నప్పుడు, నిట్టూర్పులు ఉన్నప్పుడు మనల్ని ఓదార్స్తాడు దేవుడు. హల్లెలూయా. కనుక మీరు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క ప్రేమ ఇంత అని మనం చెప్పలేము. యోహాను సువార్తలో అంటాడు కదా, ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత? దానికి పరిమాణం లేదు, దానికి కొలత లేదు, దానికి మొదలు లేదు, చివర లేదు. ఎంతో ఎంతో ప్రేమించాడు ఆయన. ప్రేమించబట్టే ఈరోజు నువ్వు పాపం చేసినా, దేవుడికి వ్యతిరేకంగా జీవించినా ఇంకా భూమి మీద ఉన్నావు. నిన్ను ప్రేమించబట్టే నువ్వు ఎలాంటి స్థితిలో ఆయనను తిరస్కరించినా నువ్వు ఇంకా భూమి మీద ఉన్నావు. ఓ క్రైస్తవుడా, ఓ మానవుడా, ఇప్పటికన్నా సరే లోక సృష్టించిన దేవుడికి, లోకాధికారికైన ప్రభువుకి, తండ్రికి లోబడి తన కుమారుడైన క్రీస్తు మనందరి కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ కల్వరి గిరి మీద ఆయన పంచిపెట్టిన, సమర్పించిన, ఇచ్చిన ఆ యొక్క ప్రాణానికి, త్యాగానికి మనం విలువ కట్టలేము. కానీ జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమను గుర్తించి ప్రేమతో జీవిస్తారని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు కలిగిన దేవా, నీకు వందనములు నాయన. సర్వాధికారి నీకే స్తుతులు. ఈ యొక్క సమయంలో తండ్రి నీ వాక్ ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం అయ్యా. నాన్న, శిలువ మీద మీరు మానవాళి నిమిత్తము చేసిన త్యాగాన్ని బట్టి స్తోత్రం అయ్యా. మనుషుల మీద మీరు చూపించిన ప్రేమను బట్టి నీకు స్తోత్రం నాయన. అయితే తండ్రి మేము ఆ ప్రేమను పొందుకోలేక ఆ ప్రేమను అందుకోలేక మూర్ఖుల వల్ల ఉంటున్నామేమో తండ్రి. మమ్మల్ని క్షమించండి. మా అహంకారాన్ని, మా మూర్ఖత్వాన్ని మా నుంచి తొలగించి అయ్యా తండ్రి, మీరు మా కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి.
అయ్యా నీ వార్త నీ సువార్త ప్రేమతో అనేకులకు చాటడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని అయ్యా మాలో అహంకారం తొలగించండి, అవివేకం తొలగించండి, అయ్యా మూర్ఖత్వం తొలగించండి, నా తండ్రి అవిశ్వాసం తొలగించండి. నీ నామంలో తండ్రి మమ్మల్ని భద్రపరచుకోమని నానా ప్రేమతో మమ్మల్ని నింపుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని క్రీస్తు నామాలు ప్రార్థనలు ఇస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతకు వందములు. సర్వాధికారి తండ్రి మిమ్మల్ని సదా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.